జీవము గల దేవుడు. అటువంటి జీవాధిపతి అయిన దేవుని ప్రజలుగా ఉన్న మీరు సాతాను చేతిలో అణచబడితే, సాతాను చేతిలో ఓడిపోతే కారణం తెలుసుకోవలసిన బాధ్యత మీదే. అంతేగాని మా అయ్యగారు మా కోసం ప్రార్థన చేయట్లేదు, మా అయ్యగారు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఇంతకుముందు వారానికి ఒకసారి మా ఇంటికి వచ్చేవాడు, ఇప్పుడు నెలకోసారి, ఈ పిచ్చి మాటలు తీసి పక్కన పెట్టు. అసలు నీ లోపం ఏంటో నువ్వు తెలుసుకో. ఇశ్రాయేలీయులు కూర్చుని ఆలోచన చేశారు, ఎందుకు మనం శత్రువుల చేతిలో ఓడిపోతున్నాం అంటే, ఓ పెద్ద ఆయన అన్నాడు, ఒరే దేవుని మందసం లేదు అన్నారు. సరే, దేవుని మందసం తెచ్చారు. దేవుని మందసం ఇశ్రాయేలీయుల దండులోకి వచ్చిన సంగతి తెలిసి ఫిలిష్తీయులు మరింతగా కట్టడిగా చేరి మరుసటి యుద్ధంలో మందసాన్ని పట్టుకుపోయారు. యెహోవా దేవుని మందసం తీసుకెళ్ళిపోయారు. మీకు మందసం అంటే హిందువులకు అర్థం కాదు కాబట్టి చెప్పే వివరంగా, దేవుని యొక్క సన్నిధి నిలిచి ఉండే ఒక మూత లేని చెక్క పెట్టి, దాన్ని మందసం. మన గుళ్ళో విగ్రహం, వాళ్ళ గుళ్ళో చెక్క పెట్టి. సో ఇప్పుడు ఆ గుళ్ళో చెక్క పెట్టిని కూడా ఒక బొమ్మలాగా మీరు ఊహించుకుంటే ఊహించుకోండి, ఈ దేవుడు ఎట్టాగో ఆ దేవుడు అట్ట అన్నట్టుగా.